సిద్ధవటం మండలం కడప చెన్నై రహదారి హెచ్పీసీఎల్ దగ్గర బుధవారం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 106 రద్దు చేయాలని హెచ్పీసీఎల్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సుమారు 200 మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హుస్సేన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 106 రద్దు చేయాలని, దీనివల్ల డ్రైవర్లకు, క్లీనర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని, రాబోయే రోజుల్లో ఏ వస్తువు అయినా కూడా వివిధ పట్టణాలకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా రవాణా చేయడానికి డ్రైవర్స్ అవసరమని, మోడీ ప్రభుత్వం ఈ చీకటి జీవో తేవటం వల్ల చాలా నష్టపోతున్నామని, ఆయిల్ ట్యాంకర్లు సుమారు 200 వాహనాలు నిరుపేదలు చేసి ధర్నా చేశారు. హెచ్పీసీఎల్ యాజమాన్యం ధర్నా విరమించాలని తెలియజేశారు. నేను గత 2 నెలల నుంచి మోడీ గారి ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చింది 106 హిట్ అండ్ రన్ విషయమై. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాబోయే కాలంలో డ్రైవరు సహోదరుడు లేకపోతే ఏ వస్తువు ట్రాన్స్పోర్ట్ జరగదు. కూరగాయల దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి ఏది కూడా, ఒక్క వస్తువు ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కూడా డ్రైవర్ కావాల్సిందే. అది ఒకటి. ఇంకో విషయం అంటే, ప్రైవేట్ ఇప్పుడు ఈ 106 చట్టము ఒక ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా అనేది కాకుండా మన ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కానీ మనం బండి ఇచ్చి పంపిస్తాము, కారు ఇచ్చి పంపిస్తాము. జరిగింది, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, చనిపోయినారు, ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మేము దీనికి ఖండిస్తూ ఈరోజు మా యూనియన్ తరఫున మేమందరం ఈరోజు నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. లారీ వాళ్లకు మద్దతుగా మేము వాళ్ళకు మద్దతు ఇస్తూ కూడా మేము ఈ సమస్యను అందరూ కలిసి చేసుకోవాలి. కాబట్టి మేమందరము లారీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళకి మద్దతు ఇస్తూ మేము ఈరోజు సమ్మెకు దిగి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఈ 106 జీవోని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము శాంతియుతంగా మా పరిష్కారాన్ని మేము చేసుకుంటాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, మేము రోడ్ల మీదకి రావడం లేదు. మాకై మేమే స్వచ్ఛందంగా మా పని మేము ఆపుకున్నాం. ఈ చట్టం అమలు చేస్తే రాను గడ్డు కాలంలో ప్రతి ఒక్క ప్రభుత్వము ఇబ్బంది పడాల్సిందే వస్తుంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఇబ్బంది పడాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కొత్త చట్టాలను తీసుకొని వస్తూ ఉంటే ఎవరు కూడా డ్రైవింగ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి దయచేసి మోడీ గారి ప్రభుత్వము 106 వెంటనే రద్దు చేయవలసింది.